యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనములు. దేవుని వాక్యంలో బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని స్త్రీలని దేవుని వాక్యంలో చూస్తాం. బుద్ధిగల కన్యకలు ఏం చేస్తారంటే పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి దివిటీలు పట్టుకొని ఉంటారు. ఆ దివిటీల్లో కావాల్సిన నూనె మరి ఎప్పుడు వస్తారో తెలియదు కాబట్టి కావాల్సినంత నూనె వాళ్ళ దగ్గర బుద్ధిగల కన్యకల దగ్గర ఉంటుంది. బుద్ధి లేని కన్యకల దగ్గర నూనె సరిపడా ఉండదు. వాళ్ళు వచ్చి బుద్ధిగల కన్యకల దగ్గర మాకు కొంచెం నూనె ఇవ్వండి అని అడుగుతారు. మా దగ్గర సరిపోదు, మాకు మీరు కొనువారి దగ్గర పోమని వాళ్ళు చెప్తారు. కొనువారంటే ఎప్పుడంటే అప్పుడు ఉంటారు కదా. అలాగే ఈ రోజుల్లో సిద్ధంగా ఉండాలి. ఎప్పుడంటే అప్పుడు దేవుని దగ్గరికి వచ్చి మరి ప్రార్థించే సమయం కూడా ఉండదు కాబట్టి మనకు సమయం ఉండగానే బుద్ధి కలిగి దేవుని అంగీకరించి రక్షణ మారుమనసు పొందాలి. మారుమనసు అంటే దేవుని దగ్గర పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టడం, యేసు రక్తాన్ని నమ్మడం, ఆయన పాపను క్షమించడం అధికారం కలిగిన దేవుడు కాబట్టి ఆయన క్షమిస్తాడు నమ్మండి. తర్వాత హృదయంలో పశ్చాత్తాపం కలగాలి. అంటే మీరు చేసిన తప్పు నిమిత్తమే పశ్చాత్తాపం కలిగినప్పుడే మీ పాపాలు దేవుడు క్షమిస్తాడు. పశ్చాత్తాపం అంటే మరి ఏడటమని కాదు, అక్కడ పశ్చాత్తాపం అంటే నేను చేసిన తప్పు అని హృదయంలో మీకు ఆ మనస్సాక్షి చెప్తుంది. అదే పశ్చాత్తాపం. కాబట్టి పశ్చాత్తాపం కలిగి ఉండండి. దేవుడిని క్షమిస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. బుద్ధి గల కనికలు ఎవరు అంటే రాకముందే మీరు సిద్ధంగా ఉండాలి. బుద్ధి లేని కనికలు అయితే ఇంకా వాళ్ళు తడుముకుంటారు అప్పటికప్పుడు. అంటే రాకడ ఇంకా వచ్చేసిన తర్వాత కూడా మరి రక్షణ దొరుకుతుందేమో అనుకున్నటువంటి వ్యక్తులు వాళ్ళు అయి ఉంటారు నాకు తెలిసి. ఒకసారి రాకడ వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి దేవుని రాజ్యంలోకి వెళ్ళటం అనేది ఉండదు. విడిచిపెట్టబట్టం ఘోరమని వాక్యం చూస్తాం. రొమ్ము బాధకులు ఏడుస్తారని కూడా దేవుని వాక్యం చూస్తాం. కాబట్టి రొమ్ము బాధకులు ఏడ్చే గుంపులు మీరు ఉండవద్దు. బుద్ధిగల కనికల వలె బుద్ధిగా మీరు ముందుగానే మరి దేవుని కొరకు మరి జీవించి సిద్ధంగా ఉండండి. ఆయన రాకముందే సిద్ధంగా ఉండండి. అంతేకాదు ఈ లోపల దేవుడు పిలిస్తే కూడా ఆయన పిలుపు కూడా మీరు సిద్ధంగా ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధంగా ఉండండి, పవిత్రంగా ఉండండి, సిద్ధంగా ఉండండి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.